హలో పీపుల్. ఇప్పుడు మీరు చూస్తున్న గణేష వచ్చేసి ఒక థీమ్ బేస్డ్ గణేష అండి. ఈ థీమ్ వచ్చేసి రీసెంట్గా మహా అవతార్ నరసింహ మూవీ వచ్చింది కదండి, దాన్ని బేస్ చేసుకొని తీసిన థీమ్. ఇది అయితే చాలా బాగా చేశారు. కాకపోతే ఏమైంది అంటే మేము వెళ్ళింది లాస్ట్ డే కాబట్టి అప్పటికే నిమజ్జనానికి రెడీ చేస్తున్నారు. బట్ అప్పటికి కూడా చూడడానికి చాలా బాగుంది. ఇందులో వచ్చేసి చూస్తున్నారు కదా, భక్త ప్రహ్లాద్ని ఎన్ని విధాలుగా చంపాలి అని అనుకుంటున్నారో ప్రతి ఒక్కటి చూపించారు. ఇలాంటి మంచి థీమ్ ఉన్న గణేషులు చేయడం వల్ల జనాలకి అంటే మరియు చిన్నపిల్లలకి చాలా బాగా అర్థమవుతుంది. అండ్ వాళ్ళకు మన పురాతనం గురించి బాగా తెలుస్తుంది కూడా. నాకు అయితే ఇలాంటి థీమ్‌వి చూసాక ఇలాంటివి చాలా బాగా ఎంకరేజ్ చేయాలి. అప్పుడే పాత జనరేషన్ గురించి కొత్త జనరేషన్ వాళ్ళందరికీ బాగా తెలుస్తుంది. అండ్ భక్త ప్రహ్లాద వచ్చి ఎవరో కాదండి, రాక్షసుడు హిరణ్యకశిపుడి కొడుకు. ఇంకా రాక్షసుడి కొడుకు అని చెప్పాను కాబట్టి వాళ్ళదంతా రాక్షసుడి జాతి అనమాట. కాకపోతే భక్త ప్రహ్లాదుడికేమో లక్ష్మీ నరసింహస్వామి అంటే అపారమైన భక్తి. వాళ్ళ తండ్రి గారు ఎన్నిసార్లు చెప్పినా కూడా భక్త ప్రహ్లాదుని మాత్రం లక్ష్మీ నరసింహస్వామి మీద భక్తి మానలేదు. దానితోటి వాళ్ళు భక్త ప్రహ్లాదుని చంపాలని ట్రై చేశారు. ఆ థీమ్ గణేషన్ దగ్గర చిన్న చిన్న ఫొటోస్ పెట్టి మరీ చూపించారు ఏ విధంగా చంపాలనుకుంటున్నారు అండ్ విష్ణుమూర్తి ఏ విధంగా కాపాడాడు అని. ఎట్ ద ఎండ్ ఏమవుతుంది అంటే స్తంభం నుంచి లక్ష్మీ నరసింహస్వామి వచ్చి ఈ ఉగ్ర రూపం దాల్చి హిరణ్యకశిపుడి పొట్టలోంచి పేగులను బయటికి తీసి చంపేశాడు. అండ్ కంప్లీట్ ఆ థీమ్ వెనక మాత్రం వినాయకుడిని పెట్టారు. చాలా బాగా చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మా కాలనీ వినాయకుడి నిమజ్జనం. మీరు చూస్తున్నట్టుగా యూజువల్లీ ఇలాంటివన్నీ దసరాకి వేస్తారు. అండ్ మా ఊరి సైడ్ అనగా ప్రకాశం సైడ్ మాత్రం దసరాకి ఇలా చాలా బాగా చేస్తారు. అమ్మవారి రూపంలో వచ్చి రాక్షసుల్ని ఎలా చంపుతారో వేషధరణ వేసి చాలా బాగా చూపించారు. అండ్ ఇలా మనం చూస్తున్నంత ఈజీ మాత్రం కాదండి వాళ్ళ డ్రెస్ సెటప్ చేయడం. యూజువల్లీ ఇలాంటివన్నీ నేను ఆంధ్ర సైడ్ బాగా చూశాను. బట్ ఇక్కడ మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. ఇంకా తెలిసిందే కదా, ఇలాంటివి ఉంటే జనాలు అందరూ ఇక్కడే ఉంటారు. సో ఆల్మోస్ట్ చాలామంది జనాలు వచ్చారు అండ్ 2 to 3 అవర్స్ చేశారు ఈ ఈవెంట్ని. ఒకవైపు అలా థీమ్ బేస్డ్ చేస్తున్నారా, ఇంకొక వైపు మాత్రం సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. అండ్ ఈ వీడియో స్పెసిఫిక్గా వచ్చేసి అన్ని వినాయకుల దగ్గర నిమజ్జనం చేసేటప్పుడు వాళ్ళంతా ఏ ఏ సెలబ్రేషన్స్తో నిమజ్జనాలు చేశారో మనము ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఇక్కడ ఈ వినాయకుడు వచ్చేసి చాలా స్పెషల్గా చేశారు అండి. ఇందులో వచ్చేసి వినాయకుడిని చిన్న చిన్న వినాయకుళ్ళతో అతికించి బొట్టు పెట్టి అలా పెద్ద వినాయకుడిగా తయారు చేశారు. ఈ వినాయకుడిని మాత్రం చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇంకొక చోట మాత్రం వినాయకుడికి దీపాలతో హారతి ఇచ్చి సాగనంపారు. మీరు చూస్తే ఇక్కడ అంతా లేడీసే ఉన్నారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్లో చాలా వరకు లేడీసే పాల్గొనడం చాలా తక్కువగా చూస్తాము. అండ్ మీరు చూసినట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకే కలర్ శారీ వేసుకున్నారు. అండ్ అబ్బాయిలు కూడా ఒక డ్రెస్ కోడ్ ఫాలో అయ్యారు. ఇలా నిమజ్జనాన్ని 7:30, 8కి స్టార్ట్ చేసినా కూడా కంప్లీట్ నిమజ్జనం అయ్యేసరికి మాత్రం ఆల్మోస్ట్ 2-3 అవుతుంది. ఇంకా ఇక్కడ ఈ వినాయకుడి దగ్గర స్పెషాలిటీ వచ్చేసి యూజువల్లీ ఒక డాన్స్ గ్యాంగ్ ఉంటుందన్నమాట. కొంతమంది డప్పు కొడుతుంటే ఆ డాన్స్ గ్యాంగ్ మాత్రమే డాన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వచ్చేసి అంతా ఆ డప్పు కొట్టే వాళ్ళే కలిసి కొన్ని థీమ్స్ లాగా డప్పు కొట్టి అండ్ అలానే డాన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అయితే చాలా బాగా చేశారు అండ్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా చేశారు. ఇప్పటి వరకు అన్ని గణేషుల్ని కాలనీ దగ్గరే చూసాము. అండ్ ఇప్పుడు చూడబోయే గణేషులు మాత్రం అన్ని మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాయి. అండ్ ఆల్మోస్ట్ రాత్రి 12 అవుతున్నా కూడా చూస్తున్నారు కదా జనాలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో. ఇంకా ట్రాఫిక్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మాకు అయితే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పట్టింది జస్ట్ ఒక ½ కిలోమీటర్ వెళ్ళడానికి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ థీమ్ బేస్డ్ డాన్సెస్ చేశారు అండ్ థీమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ కూడా చేశారు. నాకు ఇంకొక విషయం బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ నిమజ్జనానికి చాలా వెరైటీస్గా చేస్తారు అండ్ చాలా బాగా చేస్తారు కూడా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అఘోర రూపంలో వచ్చి ఎలా చేస్తున్నారు. కాకపోతే కొంచెం దగ్గర నుంచి చూస్తే కొంచెం భయం కూడా వేసింది. ఎందుకంటే వాళ్ళు మంటలని చూస్తున్నారు కదా, డైరెక్ట్ నోరుతోనే ఇలా చేస్తున్నారు. ఇంకా అసలు చెప్పలేదు కదా ఈ నిమజ్జనాలన్నీ ఎక్కడ జరుగుతున్నాయో. ఇవన్నీ వచ్చేసి భువనగిరిలో జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ నిమజ్జనాలు నైట్ 7:30కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ మార్నింగ్ 7 o'clock అయ్యేంత వరకు కూడా నిమజ్జనాలు జరుగుతూనే ఉంటాయి. అండ్ నిమజ్జనం అంటే తెలిసిందే కదా, చాలా ధూమ్ధామ్గా చేస్తారు, పటాకులు కాలుస్తారు కూడా. ఇంకా జనాలు అయితే ఇలాంటి వేషధారాలను చూసి చాలా మంది ఫోటోలు కూడా దిగారు. ఇంకా ఇక్కడ ఈ గణేష్ నిమజ్జనాన్ని స్పెషాలిటీ వచ్చి చాలా మంది దేవతలలాగా మరియు దేవుళ్ళలాగా అలంకరణ వేసుకొని వచ్చిన ప్రేక్షకులని అలరించారు. అలాగే చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ ఫోటోలు దిగడానికి అయితే చాలా ఉత్సాహం చూపించారు. ఒక్కరి దగ్గరే కాకుండా ఆల్మోస్ట్ అందరి దగ్గర ఫోటోలు దిగడానికి కూడా ట్రై చేశారు. తెలిసిందే కదా నిమజ్జనం అంటేనే చాలా టైం పడుతుంది. అందుకనే ఏం చేశారు అంటే ముందుగానే అక్కడ ఉన్న జనాల కోసం వీళ్ళు ప్రసాదం మరియు వాటర్ కూడా స్పాన్సర్ చేశారు.
నాకు అయితే చాలా బాగా అనిపించింది. ఇంకొక గణేష్ నిమజ్జనం దగ్గర చూస్తే నాకు అయితే కేరళ వైబ్స్ వచ్చాయండి. వాళ్ళు డ్రమ్స్ కూడా అండ్ అక్కడ ఉన్న ప్రేక్షకులు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇందులోనే ఒకరైతే డైరెక్ట్ వినాయకుడి గెటప్ కూడా వేసుకొని వచ్చారు. అక్కడ కూడా చాలా మంది ఫోటోలు దిగడానికి చాలా ఉత్సాహం చూపించారు. ఇంకా ఆల్మోస్ట్ అన్ని గణేషులు కరెక్ట్ గా నిమజ్జనం చేసే టైం కాబట్టి ప్రతి ఒక్క కాలనీ నుంచి ఒక్కొక్క గణేష్ రావడం వల్ల ఆ మెయిన్ రోడ్ మీద చాలా వినాయకులు వచ్చేసారు అండ్ చాలా మంది జనాలు కూడా వచ్చారు. దానివల్ల చాలా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. దీనికోసమే పోలీసులు ఏం చేశారు అంటే హైవే మీద ఒక లేన్ మొత్తాన్ని జస్ట్ వినాయకుల నిమజ్జనం కోసమే కేటాయించి అండ్ ఇంకొక లేన్లో మాత్రమే 2-వే ట్రాఫిక్గా ప్రొవైడ్ చేశారు. అలా చేసినా కూడా చాలా వరకు ట్రాఫిక్ ఉండే అండ్ చాలా టైం పట్టింది. ఇంకొక గ్రూప్ ఉన్నారండి, బజరంగ వ్యాయామశాల. వాళ్ళు అయితే చాలా బాగా చేశారు. యూజువల్లీ మనం చూస్తూ ఉంటాం కదా, పాటలు పాడి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక సెటప్ కూడా వేశారు. చాలా బాగా పాటలు పాడారు అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా బాగా డ్యాన్స్ కూడా వేశారు. అక్కడ వాళ్ళు నిమజ్జనానికి వేసిన సెట్స్ కూడా చాలా బాగా నచ్చాయి. మీరు చూస్తున్నారు కదా. చెప్పాలి అంటే ఇక్కడ మెయిన్ రోడ్ మీదే ఆల్మోస్ట్ 2 o'clock అయిందండి అన్ని వినాయకులు మెల్లగా కదిలేసరికి. ఇంకా ఇప్పుడు చూస్తున్నది అయితే 3D యానిమేషన్. ఇదైతే చాలా బాగా చేశారు అండ్ అక్కడ ఉన్న జనాలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు కదా, ప్రతి కాలనీలోంచి ఒక్కొక్క వినాయకుడు వచ్చేసరికి అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అండ్ జనాలు కూడా చాలా మంది ఉండిపోయారు. ఎటు చూసినా మీకు జనాలే కనిపిస్తున్నారు. మేము అయితే ఇంట్లోంచి 9 o'clockకి బయలుదేరాము అండి. ఓకే, గణేష్ నిమజ్జనాలు చూద్దామని. కానీ అన్ని దగ్గర చూసి అన్ని థీమ్స్ చూసి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంటికి నైట్ 2 o'clock అయింది. ఇప్పుడు చూస్తున్న యానిమేషన్ది మాత్రం చాలా బాగా నచ్చింది మాకైతే. ఒకవేళ మీకు కూడా ఈ వీడియో నచ్చితే అందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకపోతే మాత్రం అప్పుడప్పుడు కమెంట్ కూడా చేస్తూ ఉండండి మా వీడియోని. మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు ఈ వీడియోని ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.